ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్యారెక్టర్స్ డిజైన్ ఇట్లా వెళ్తుంది కదా, బట్ వేరే క్యారెక్టర్స్ని కొంచెం నాకు అలాంటి క్యారెక్టర్లు ఇవ్వండి అని డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యారా? అంటే క్యారెక్టర్స్ మార్చండి నాకు కొన్ని, అంటే మదర్ క్యారెక్టర్లు కానీ ఇలాంటి ఇవ్వండి అని మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందా? జరిగిందండి, అప్రోచ్ అవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ క్యారెక్టర్స్ ఒక్కొక్క తమిళ్ మూవీకి 2 మూవీస్కి మదర్ క్యారెక్టర్స్కి పిలిచారు. పిలిచి నేను వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అది చేసి మదర్ ఇప్పుడే వద్దండి వేరే క్యారెక్టర్స్ ఇస్తామని చెప్పి వేరే వాటికి షిఫ్ట్ చేశారు నన్ను. ఓకే. ఇంకా నేను ఇప్పుడు ఎక్కువ అడుగుతుంది ఏంటంటే కామెడీ క్యారెక్టర్స్ ఇవ్వండి కొంచెం నాకు. ఈ బోల్డ్ క్యారెక్టర్స్ అని ఫోన్లు చేస్తుంటారు. సో అది వద్దు సార్, నాకు ఏదైనా వేరే క్యారెక్టర్ ఇవ్వగలిగితే ఇవ్వండి. అప్పుడు ఏంటంటే సినిమా అనేది నాకు నేను తెలియాలి, సో ఆ క్యారెక్టర్స్ చేసేదాన్ని. ఇప్పుడు అంత అవసరం లేదు. సో ఇప్పుడు నేను జయవాణి అంటే అందరికీ తెలుసు. సో ఆ క్యారెక్టర్స్ వద్దు, వేరే క్యారెక్టర్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదంటే ఇంకో సినిమా ఇవ్వండి. అప్పుడంటే సినిమా కంపల్సరీ చెయ్యాలి, నేను అనేది తెలియాలి కాబట్టి అది చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు నాకు నచ్చితే చేస్తున్నా, లేదంటే లేదు. కానీ ఎప్పుడన్నా అనిపించలేదా మీకు ఈ క్యారెక్టర్ వల్ల రేపొద్దున కెరీర్కి ఏమన్నా, అంటే మనం వెళ్ళే ఒక బిల్డ్ చేసుకునే కెరీర్కి ఏమైనా ఇబ్బంది కలుగొచ్చేమో అనే ఆ సలహాలు చెప్పడం కూడా మీ అంతటా మీరేగా డెసిషన్స్, ఇంకెవరు లేరు చెప్పేవాళ్ళు? నేను ఇంట్లో అదే ఇంట్లో చెప్పుకుంటారు. అదే అయితే నేననే దాన్ని అదే చెప్తున్నా, నేననే దాన్ని తెలిసే వరకు నేను చేశా క్యారెక్టర్స్. ఐడెంటిఫికేషన్ కోసమే కేవలం దీన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఓకే. ఐడెంటిఫై అయిన తర్వాత నేను స్టాప్ చేశాను ఆల్మోస్ట్ ఆల్. కానీ అలానే చూస్తారు కదా? అలానే చూస్తారు అంటే ఇప్పుడు నేననే దాన్ని తెలిస్తే డెఫినెట్గా మారే అవకాశం ఉంది వాళ్ళకి. నేననే దాన్ని తెలియకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు. ఓకే. అది ఎలాగైనా అనుకుంటారు. కాకపోతే అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే క్యారెక్టర్లో చేసిన వాళ్ళు అలాగే ఉండరు, ఆ క్యారెక్టర్స్ చెయ్యని వాళ్ళు అలా ఉంటారు అని ఏం లేదు. ఇప్పుడు చాలామంది విల్లన్ క్యారెక్టర్లు వేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చాలా సాఫ్ట్ ఉంటారు బయట. మరి సోను సూద్ ఉన్నాడుగా, సహాయం చేయట్లా? సోను సూద్ అసలు ఎంత రఫ్ క్యారెక్టర్ ఆయన వేసింది. అది అసలు దానికి దీనికి సంబంధం లేదు, సంబంధం లేదు. ముడి పెట్టకూడదు, అది తప్పు. అలా ముడి పెడుతుంటారు, అది తప్పు. ఇప్పుడు ఆడపిల్ల అనేది ఒకళ్ళకి అమ్మగా ఉంటుంది, ఒకళ్ళకి అక్కగా ఉంటుంది, ఒకళ్ళకి చెల్లిగా ఉంటుంది, ఒకళ్ళకి భార్యగా ఉంటుంది. ఒక్క రకంగానే చూడాల్సిన అవసరం లేదు. అది క్యారెక్టర్, సినిమాలో ఆ క్యారెక్టర్ అంతవరకే. ఇప్పుడు చాకలమ్మ అయిందనుకోండి, నేను వెళ్ళి నీట్గా డ్రెస్లు వేసుకొని కూర్చుంటే అది చాకలమ్మాయి క్యారెక్టర్ ఎలా అవుద్ది? అవ్వదు కదా. ఆ వే ఆఫ్ క్యారెక్టర్ ఎలా డిజైన్ అవుతుంది అనేది ఆ డిజైన్లోనే ఉంటేనే అది వెంటనే మూవీలో స్టార్ట్ అయినా కూడా ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ చేస్తుంది, ఫలానా క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. ఆ టైంలో మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు, మీరు ఇళ్ళకి వెళ్ళిపోయారో నాకు తెలియదు కానీ లేరు. ఓకే. ఆన్ ద స్క్రీన్ అయితే లేరు. ఓకే. కొన్ని మూవీస్ వరకు చేశారు? ఒక 10 years, 11 years, 12 years వరకు కనపడ్డారు, ఆ తర్వాత కనపడలేదు. కానీ అప్పటి నుంచే లైఫ్ స్టార్ట్ అయ్యేది వాస్తవం చెప్పాలంటే. అప్పుడంతా స్ట్రగుల్ పీరియడ్. స్ట్రగుల్ చేసి మనం నిలదొక్కుంటే నిలబడే టైం. అలాని నేను అనుకున్న గోల్కి కూడా ఇంకా నేను రీచ్ అవ్వలే, ఇంకా రీచ్ అవ్వాల్సింది ఉంది. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందని మీ అభిప్రాయం? నేనే హార్డ్ వర్క్ చేయలేదనిపిస్తుంది నాకు. ఓకే. ఈ ఇండస్ట్రీ మనకి సక్సెస్ రావాలి అంటే 24 hours 12 hours పడుకున్నా మిగతా 12 hours హార్డ్ వర్క్ చేయాలి. అంత హార్డ్ వర్క్ నేను చేయలే. ఓకే. అంత హార్డ్ వర్క్ చేయలే నేను. ఈ ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలో
మీరు సంతృప్తికరంగా అనిపించిన సందర్భం ఏంటి? మూవీస్ నాకు అన్నీ ఇష్టమేనండి. నా క్యారెక్టర్స్ ఏంటంటే విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ, మర్యాద రామన్న, పంచాక్షరి, పటాసు, లవర్స్, ఏదైనా సరే నాకు ఎంత చిన్న క్యారెక్టర్ అయినా సరే నేను ఎలా చేయగలను, ఎంతవరకు దానికి న్యాయం చేయగలను అనేది ఉంటుంది. సో దాన్ని నేను ఇష్టపడి ఆ క్యారెక్టర్ వినంగానే ఇష్టపడతాను. నాకు అసలు వేరే మూవీస్ అనేవి ఏంటంటే పిలిచి క్యారెక్టర్ చెప్తారు, చెప్పిన వెంటనే నేను ఆ డ్రెస్ డిజైనింగ్ కానీ అన్ని డిజైనింగ్స్ చేసేసుకుని జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం వాటికే అయిపోతాయి నాకు. ఓకే, వాటికే అయిపోతాయి. సో నేను రాగానే కాస్ట్యూమర్ ఏవైతే నాకు ఇవి లేవు ఈ క్యారెక్టర్కి అనిపించినాయో అవన్నీ నేను నా దగ్గర నుంచి తీసుకుని నేను వేసేసుకుని క్యారెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ క్యారెక్టర్ కనిపించేటట్టు చూసుకుంటాను. కానీ మీకు సపోర్టర్స్ ఎవరన్నా ఉంటే మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి కదా? డెఫినెట్గా వచ్చాయి. అంటే ఎవరన్నా సలహా చెప్పేవాళ్ళు కావచ్చు, ఎవరన్నా బ్యాక్ ఎండ్ కొంచెం సపోర్ట్ కనుక ఉన్నట్టయితే ఉంటే డెఫినెట్గా వచ్చాయి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే కాబట్టి, సోలో అంటానికి కూడా నిజంగా కూడా ఇంకా అదృష్టవంతురాలండి నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరికి ఫోన్లు చేయను, ఏమీ చేయను, అయినా సరే పిలిచి క్యారెక్టర్స్ ఇస్తున్నారు ఇప్పటికి కూడా. నిజంగా మా డైరెక్టర్స్ అందరూ మంచివాళ్ళు. డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే చాలా ఇప్పటి వరకు నేను చేస్తున్న సినిమాలన్నీ కూడా అంతే. తమ్మారెడ్డి భరద్వాజ్ గారి సినిమా ఏదైనా చేశారా సపోర్టింగ్? చేశాను. తమ్మారెడ్డి భరద్వాజ్ గారి మూవీ చేశాను. అది దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్, కాకపోతే గుర్తుపట్టరు మీరు ఇప్పుడు. ఆ జైవాణి ఈ జైవాణి ఒకలా ఉండదు. అప్పుడు ఉమా పేరు మీద ఉన్నారు కదా ఆ టైంకి కదా. అయితే హీరోయిన్, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ అడిగారు కానీ నాకేంటంటే హీరోయిన్గా చేస్తే మళ్ళీ కొన్ని రోజులకి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎప్పటికీ ఉండలేము అన్న ఎందుకో ఎక్కడో మైండ్లో ఉంది. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే లైఫ్ లాంగ్ చేయొచ్చు, ఇండస్ట్రీలో ఉండొచ్చు అనే థాట్ ఉండేది. అందుకని నాకు హీరోయిన్ క్యారెక్టర్ వద్దు, నేను ఇలా క్యారెక్టర్సే చేస్తా అని చెప్పి అలా క్యారెక్టర్సే ఎంచుకున్నాను. ఒక ఫోటోషూట్ మీద ఒకటి రిలీజ్ అయింది, వితౌట్ మీ పర్మిషన్ ఎట్లా రిలీజ్ అయినాయి అవి? అది యాక్చువల్గా మూవీ అని చెప్పి ఫోన్ చేశారండి. మూవీ అని చెప్పి ఫోన్ చేస్తే స్టోరీ ఏదో చెప్పారు. తను ఏంటంటే అక్కడ హోటల్లో చపాతీలు చేస్తూ అది సమ్ అమ్మాయి అనమాట. వెనకట రమప్రభ గారు ప్రేమనగర్ ఆ మూవీస్లో వేసుకున్నారు కదా డ్రెస్, అది. సో అయితే నేను డైరెక్టర్ గారు అన్నారు, ఇది నీకు సెట్ అవుద్దో లేదో చూద్దామమ్మా అన్నారు. అది కొత్త డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొత్త, అయినా అందరు కొత్త వాళ్ళు, నాకు ఎవరు తెలియదు. అయితే ఫోటోషూట్ చేద్దాం అన్నారు. అంటే నేను మరి తెలియదు కదా ఆ డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి నేను ఓకే అన్నా. ఓకే అని అది లంబడి డ్రెస్ టైప్ అనమాట. అది వేసుకుని తీసుకున్న తర్వాత ఫొటోస్ తీస్తున్నారు. నేను అన్నాను ఒక 4 ఫోటోలు చాలు కదండి అంటే, లేదమ్మా ఫోటోషూట్ కదా అని చెప్పి తీశారు. తర్వాత ఆఫీస్ ఏమైందో నాకు తెలీదు, ప్రొడ్యూసర్ ఏమయ్యారో తెలీదు, డైరెక్టర్ ఏమయ్యారో తెలీదు. నా ఫొటోస్ మటుకు అన్నీ దీంట్లో వచ్చేసినాయి, వెబ్సైట్లో. అది ఎలా తీయించాలి, ఎవరిని అడగాలన్నా కూడా నాకు తెలియదు. తర్వాత అక్కడ ఎవరైనా ఉంటే ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇదో అవి నేను తీసుకోవాలి, నెంబర్స్ కూడా. సో ఎవరు పెట్టారు ఏంటి అనేది తెలియదు. అవి మటుకు ఇప్పటికి కూడా అలా నాకు అదొక మచ్చలాగా అవి ట్రావెల్ అవుతూనే ఉన్నాయి ఇంకా మొత్తం.